హలో వ్యూవర్స్, ఈరోజు అయితే మీకు నేను నా సాటర్డే రొటీన్ ఎలా ఉంటుందో చెప్తున్నానండి. ఫస్ట్ మా బాబుని మా హస్బెండ్ని ఇద్దరిని లేపడంతో ఫస్ట్ నా రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. మా హస్బెండ్ అక్కడ నేను లేపుతున్నాను వచ్చి రిక్లైనర్లో పడుకున్నానండి. వీళ్ళిద్దరిని లేపే లోపు నేను ఫస్ట్ హాట్ వాటర్ అనేది హీట్ చేసేసి అన్నం అనేది వండేస్తాను అనమాట. తర్వాత ఈరోజు నేను పాలకూర చేస్తున్నానండి. తర్వాత బ్రేక్ఫాస్ట్కి పోహా చేస్తున్నాను. ఇది కూడా అయిపోయింది. తర్వాత పాలకూర కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఈలోపు నేను బయట ఊడ్చి తుడుద్దామని వచ్చానమాట. నేను ఫ్రైడే కానీ సాటర్డే కానీ గడప కూడా క్లీన్ చేస్తానండి. కాకపోతే ఈరోజు నేను సాటర్డే రోజు క్లీన్ చేశాను అనమాట. ఇదిగోండి, ఇది కూడా అయిపోయింది. మా బాబు కూడా బాక్సెస్ అయిపోయినాయి. వాడి దేవుడి దండం పెట్టుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు నాకు స్టార్ట్ ఈ వాషింగ్ అనమాట. ఆల్రెడీ ఒక వేసేసి తీసేసాను. ఇలాగా నేను ఈ బెడ్షీట్స్ నావి మా బాబు అందరి ఈరోజు వేస్తానమాట. మా హస్బెండ్కి బాక్స్ అయిపోయిందండి. తర్వాత నేను టీ తాగేసాను. ఈలోపు మా హస్బెండ్ ఆ షెల్ఫ్లో ఉంటాయి కదండి, ఆ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. వాషింగ్ కూడా నాకు క్లీన్ చేసి ఇస్తున్నారు. ఈలోపు నాకు డిప్లాయ్మెంట్ ఉండిందంటే ఒక హాఫ్ అన్ అవర్, ఆ డిప్లాయ్మెంట్ కూడా చేసేసాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది చేసాం. తర్వాత ఏవైతే బట్టలు ఉన్నాయి కదండి అవన్నీ వాషింగ్ వేయాల్సినవన్నీ ఒక పక్కన ఉంచేసేసి తర్వాత దేవుడి దగ్గర ఉండే అన్ని సామాన్లన్నీ తీసేసి క్లీన్ చేసుకోవడానికి పక్కన పెట్టాను అనమాట. ఈలోపు ఫస్ట్ డస్టింగ్ అంతా చేసేసి తర్వాత నేను స్నానం చేసిన తర్వాత ఈ దేవుడి అన్నీ చేద్దామని చెప్పి ఫస్ట్ ఈ డస్టింగ్ అయితే మొత్తం అంతా నీట్గా చేసేసానండి. మా కమ్యూనిటీలో ఉన్న కొంతమంది అడుగుతారండి, మీ ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుందని. నేను ఇలాంటి రొటీన్ ఎవ్రీ సాటర్డే ఫాలో అవుతాను కాబట్టి మా ఇల్లు నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎవ్రీ కార్నర్ అన్నీ మొత్తం అంతా ఏదైతే బూజులు కానీ లేదంటే డస్ట్ ఏదైనా ఉన్నా కానీ నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఎవ్రీడే కూడా ఏదైనా డస్ట్ కనిపిస్తే మాత్రం నీట్గా తుడిచేస్తూ ఉంటానండి. కాబట్టి ఈరోజు అంత ఎక్కువ అయితే మనకు కనిపించదు, కానీ డస్టింగ్ అయితే మాత్రం ఎవ్రీ సాటర్డే అయితే కంపల్సరీ అండి మా ఇంట్లో. ఇవన్నీ నేను క్లీన్ చేసేలోపు ఒకవేళ మా హస్బెండ్కి టైం ఉంటే ఏదైనా హెల్ప్ చేస్తారంటే, లేదంటే ఆయన వెళ్ళిపోతారు. ఇప్పటికైతే వెళ్ళిపోయారనమాట ఈ టైంకి. తర్వాత మా మేడ్ వచ్చి బాసలు అయితే తుమ్ముతూ ఉంది ఈలోపు. కానీ మా మేడ్ అయితే ఇవన్నీ చేయదండి, ఎందుకంటే ఓన్లీ ఆమె బాసలు మాత్రమే ఆమె చేస్తుంది. ఇంక రిమైనింగ్ వాష్రూమ్స్ అవన్నీ అయితే ఆమె ఏం చేయదు. నేను ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకుంటాం అనమాట. 3 monthsకి ఒకసారి మాత్రం అర్బన్ క్లాంప్తో పిలిచి వాళ్ళతోటి డీప్ క్లీనింగ్ అయితే వాష్రూమ్స్ చేపిస్తాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ డస్టింగ్ అయితే చేస్తున్నాను, ఈ సోఫాస్ రిక్లైనర్. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసానండి. మొత్తం నీట్గా ఇల్లు అయితే ఊడ్చేసేసి తర్వాత దేవుని సామాన్లు ఉన్నాయి కదండి అవన్నీ నీట్గా కడిగేసేసి వాటిని ఒక పొడిగుడ్డ పెట్టేసేసి నీట్గా తుడిచేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ అయిన తర్వాత నేను ఇంకా వాష్రూమ్ అయితే మాత్రం నీట్గా క్లీనింగ్ అయితే చేసేసాను. వాష్రూమ్ క్లీన్ చేసేసి ఇప్పటికే చాలా అలసిపోయానండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక ఇల్లు అయితే తుడిచేసాను అనమాట. ఇల్లంతా తుడిచేసేసుకొని ఇప్పుడు నేను ఈ గ్యాప్లో ఒక 2 సార్లు పైకి వెళ్ళి మా బట్టలు ఉన్నాయి కదండి ఆ బట్టల పైన ఆరేసి తీసుకొని రావడం అలా అయితే చేస్తూ ఉన్నాను ఈ మిడిల్లో. ఇప్పుడు ఇల్లు అయితే మొత్తం కంప్లీట్గా నీట్గా తుడిచేసానండి. ఈ తుడిచేసేసి కొంచెం పైకి కిందకి తిరిగాను కదా, బాగా థర్స్టీగా అనిపించింది. సో కొంచెం వాటర్ తాగేసేసి ఇంకా నేను స్నానానికి అయితే వెళ్ళిపోయాను. ఇవి మేడ్ పెట్టి కూడా చేసుకోవచ్చండి, కాకపోతే వాళ్ళు అంత నీట్గా అంత ఇదైతే చేయరు. సో నేను వీక్లీ వన్స్ కొంచెం నా టైం అయితే మాత్రం స్పెండ్ చేసుకొని ఇవి చేస్తానన్నమాట. ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి. ఇప్పుడు నేను దేవుడి సామాన్లన్నిటికీ బొట్లు పెట్టేసుకుంటాను అనమాట. మొత్తం ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీట్గా బొట్లు పెట్టుకొని సాయంకాలానికి రెడీగా పెట్టుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి ఒక్కొక్కసారి మార్నింగ్ 10 లోపల ఇదంతా అయిపోతే అప్పుడే దీపం పెట్టేసేసుకుంటాను. లేదు అని అన్న కేసులో ఈవినింగ్ పెట్టుకుంటాను అనమాట. ఈరోజు అయితే నాకు కుదరలేదు, సో నేను ఈవినింగ్కే పెట్టుకుందామని మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఈ వెండి సామాను అన్నీ నాకు పెళ్ళిలో మా పేరెంట్స్ ఇచ్చాయి అనమాట. మీరు నా వీడియోస్ కానీ ఫాలో అవుతుంటే నేను ఒక్కొక్క ఫెస్టివల్ అప్పుడు వెండి సామాను అవి పెడుతుంటానండి. అవి నాకు మా గృహప్రవేశం అప్పుడు కొన్ని గిఫ్టింగ్గా వచ్చినాయండి, కొన్ని ఏమో నేను కొనుక్కున్నవి. మీకు ఆ వీడియో కానీ కావాలంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి, నేను వాటికి సపరేట్గా ఒక వీడియో తీసి పెడతాను. ఇలా
నేను ఎవ్రీ సాటర్డే అయితే మాత్రం నీట్గా అన్నీ వాష్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే ఎవ్రీడే అయితే మాత్రం నాకు పాసిబిలిటీ అవ్వదన్నమాట. సో సాటర్డే మాత్రం మొత్తం ఇల్లంతా క్లీనింగ్, నెక్స్ట్ దేవుడి దగ్గర క్లీనింగ్ అంతా అయిపోయి అక్కడ నీట్గా నాకు ఆ సాటర్డే ఆ ఫీల్ చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇదిగోండి చూసారా, అన్నీ మొత్తం బొట్లు కూడా పెట్టేసేసాను, దేవుడి దగ్గర పెట్టాను. ఇప్పుడు ఈవినింగ్ అన్నీ నీట్గా పెట్టేసేసుకొని దీపారాధన చేసుకుంటాను. ఈలోపు నేను పైకి వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళిన బట్టలన్నీ ఆరేసేసి మళ్ళీ ఒకసారి స్నానం చేసేసి నీట్గా ఇదిగోండి దేవుడికి అలంకరణ అయిపోయిందండి. ఇప్పుడు దీపారాధన కూడా అయిపోయింది. ఇంకా నాకు తెచ్చిన బట్టలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మడతేసుకోవాలి. నైట్కి టిఫిన్ చేస్తే అయిపోయిందండి.